సంబంధించిన వార్తలు చూస్తే కూటమికే పీఠం, అసెంబ్లీతో పాటు లోక్సభ సీట్లలోనూ ఆధిక్యం, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చింది ఇదే. ఎన్డీఏ కూటమికి ఏపీలో 53% ఓట్లన్న ఇండియా టుడే సర్వే. ఇక మళ్ళీ మోడీ ప్రపంచమే 350 పైగా స్థానాలు గెలుచుకోనున్న ఎన్డీఏ, సొంతంగా 300 పైగా సీట్లు. ఆర్ఓను బెదిరించినా చెవిరెడ్డిపై చర్యలు లేవు. ఫిర్యాదు చేసిన 20 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు. వైసీపీ అక్రమాలను అడ్డుకున్నందుకు ఎర్రగొండపాలెం ఆర్ఓ శ్రీలేఖపై కక్షాదింపు, అసముద్రాలని ముద్రవేసి ఆర్ఓ బాధ్యతల నుంచి తొలగింపు, బదిలీ. కలెక్టర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఆమెకు సహాయ నిరాకరణ. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని ప్రకాశం కలెక్టర్. రాష్ట్రంలో వడదెబ్బకు 5 మృతి, అతిసారానికి మరో 2 బలి. రాష్ట్రానికి చేరుకున్న సీఎం జగన్, స్వాగతం పలికిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఇక విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం, టీడీపీ శ్రేణుల్లో జోషు. ఇక నేటి నుంచే మెరుపుల మేళ, T20 ప్రపంచ కప్కు సిద్ధం. వివేక హత్య కేసులో ఛేదించే క్రమంలోనే నాపై తప్పుడు ఫిర్యాదు, ఆపై బదిలీ. పార్టీ మారాలని ఎమ్మెల్యేలను ఏనాడు ప్రభులో పెట్టలేదు, పోరాటం తప్ప నాకే మార్గం కనిపించలేదు. అనుభవాలు పంచుకున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏవి వెంకటేశ్వరరావు. ఇక హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ, పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈసీ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరణ. ఎన్నికల ప్రక్రియలో కలుగు చేసుకోవడానికి వీల్లేదన్న ఈసీ వాదంతో ఏకీవించిన ధర్మాసనం. ఇక ముగిసిన ప్రధాని ధ్యానం అనే వార్త కూడా ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి,